హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సంతృప్తి తెలుగు బాలభారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది చూస్తూ ఉన్నాము. ఆలోచించండి చెప్పండి అనేటువంటి ఇది. నీకు నీతి కథలు అంటే తెలుసా? నీకు తెలిసినటువంటి నీతి కథలను చెప్పు. ఇది వచ్చేసి పిల్లల చేత అడిగించి చెప్పించండి. నీకు మీ ఇంట్లో కథలు ఎవరు చెప్తారు? నాకు మా ఇంట్లో కథలు అమ్మ లేదా అమ్మమ్మ తాతయ్య చెప్తారు. ఆలోచించి చెప్పండి, రాయండి. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. ఉడత అడవిలో ఏ విధంగా తిరుగుతుంది? అడవిలో ఉడత కుచ్చు తోకను ఆడిస్తూ కొమ్మలకి దూకేస్తూ తిరుగుతూ ఉంది. తోడేలు ఎందుకు సుఖంగా లేదు? తోడేలు ఎందుకంటే సుఖంగా లేదు. తాను తనకు ఆకలి వేస్తే అందరినీ తినేస్తూ ఉంటుంది, దయాదాక్షిణ్యం లేకుండా. అందువల్ల సుఖంగా లేదు. ఉడత సంతృప్తికి కారణం ఏమిటి? ఉడత పరులకు ఏ విధమైనటువంటి హాని చేయదు కాబట్టి ఉడత సంతృప్తిగా ఉంటుంది. 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. తోడేలు తన పైన పడినటువంటి ఉడతతో ఏమనింది? తోడేలు ఉడతను గట్టిగా తోక చేత్తో పట్టుకుని ఉడత తనను విడిచిపెట్టమని దీనంగా ఉడత తోడేలును వేడుకుంది. నాకు ఒక సందేహం కలదు, దాన్ని నీవు తీర్చాలి అని ఉడతతో తోడేలు అనింది. తోడేలు ఎందుకు సుఖంగా లేదు? నెక్స్ట్ క్వశ్చన్. తోడేలు ఎందుకు సుఖంగా లేదు? తోడేలు ఎప్పుడు దిగులుతో నాకు సుఖం అనేది లేదు, పరులకు కీడు తలపెడుతుంది కాబట్టి ఉడత సంతృప్తికి కారణం ఏమిటి? ఉడత ఎప్పుడు పరులకు హాని కలిగించదు, తన పని తాను చేసుకుని ఆనందంగా గడుపుతూ ఉంది. అందువల్ల ఉడత సంతృప్తిగా ఉంటుంది ఎల్లప్పుడూ. ఉడత తోడేలుకు ఏమని సమాధానం చెప్పింది? ఉడత నన్ను వదిలివేస్తే నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అంది. వెంటనే ఉడతను విడిచిపెట్టింది. తోడేలు దించిన వెంటనే కొమ్మ పైకి ఎక్కి ఈ విధంగా పలికింది. తోడేలుతో పరులకు లేదా ఇతరులకు నేను ఎప్పుడు హాని కీడు చేసి ఎరుగను, అందువలన నేను ఎల్లప్పుడూ సంతోషంగా కాలం గడుపుతూ సంతృప్తిగా జీవిస్తున్నాను అని అంది. ఖాళీలను పూరించము. నేలపై పరుండినటువంటి తోడేలు మీద పడియే. ఉడతమ్మ సరే గాని సందేహం నాకొక్కటి. గుప్పెడైనా లేని నీకు కోకల్లగా తృప్తి ఏమి? ఎవరితో అనిరి? విడిచి పెట్టమంటావా? ఇది తోడేలు ఉడతతో అనినటువంటి మాటలు. వదిలేస్తే కొమ్మ ఎక్కి పదిలంగా పలకగలను. సంతృప్తి లోటేమిటి? ఇది ఉడత తోడేలతో పలికినటువంటి పలుకులు. ఇది 2వ దానికి సంబంధించింది. 3వ దానికి వచ్చేసి 3వ సమాధానం కూడా ఇది ఉడత తోడేలతో పలికినటువంటి పలుకులు అన్నమాట. సంతృప్తికి లోటేమిటి అనేటువంటి కూడా ఉడత తోడేలతో పలికినటువంటి పలుకులు. సొంత వాక్యాలను ఉపయోగించి రాయండి. సరదాగా మేము ఎప్పుడైనా ఒకసారి సంవత్సరంలో సరదాగా సినిమాకు వెళ్తాము. కోకొల్లగా ఈ ప్రపంచంలో పుస్తకాలు ఎన్నో కోకొల్లలుగా ఉన్నవి. ఉడత మెరుపులాగా వచ్చి తోడేలు పైన పడింది. భాషను తెలుసుకుందాము. క్రింది పదాలకు 2 పర్యాయ పదాలను రాయండి. అడవి, వనం, అరణ్యం. శిరస్సు, తల, శిరము. సంతోషము, ఆనందము, ఆహ్లాదము లేదా ఉల్లాసము. మనసు, మది, చిత్తము. కీడు, ఆపద, అపాయం. తర్వాత పదిలము, భద్రము, జాగ్రత్త. తర్వాత గేయాన్ని సరిచేసి రాయండి. మొదటి సెంటెన్స్ వచ్చేసి తోడేలుకు జాలి పుట్టే ఉడతమ్మను విడిచిపెట్టి మెరుపులాగా కొమ్మ మీద కొరికే ఉడత చెప్పినట్లు అనేటువంటిది 1, 2, 3, 4 లైన్లుగా వస్తుంది. వ్యతిరేక పదాలు ఎక్కుట, దిగుట, సంతోషము, దుఃఖము, తృప్తి, అసంతృప్తి, సుఖము, దుఃఖము, వదులుట, పట్టుట, కీడు, మేలు. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి. ఉడత 1 సరదాగా అడవిలోన తిరిగసాగే. ఉడత అనేటువంటి నామవాచకము, అడవి అనేటువంటి నామవాచకము. తోడేలు మీద జారిపడియే. తోడేలు అనేటువంటి నామవాచకము, జారిపడియే అనేటువంటి క్రియ. నీకు కోకొల్లగా తృప్తి ఏమి? కోకొల్లగా అనేటువంటి విశేషణము. కొమ్మ ఎక్కి పదిలంగా పలకగలను. పదిలంగా క్రియా విశేషణము. చిలుక గురించి తెలుసుకుందాము. పక్షి పేరు చిలుక. రంగు లేతపచ్చ రంగు. దేనికన్నా పెద్దది? పిచ్చుక కన్నా పెద్దది. దేనికన్నా చిన్నది? కాకి కన్నా చిన్నది. ఆహారము పండు, బాదం పప్పులు. నివాసము కట్టడాలు, చెట్ల బొరియలు. నెమలి వచ్చేసి పక్షి పేరు నెమలి. రంగు నీలము, ఆకుపచ్చ. దేనికన్నా పెద్దది? గ్రద్ద కన్నా
గ్రద్ద కన్నా పెద్దది. దేనికన్నా చిన్నది అంటే ఈము కోడి కంటే చిన్నది. ఆహారము శాకాహారము మరియు మాంసాహారాన్ని తింటుంది. నివాసము అడవి చెట్లపైన కొండ ప్రాంతాల్లో తిరుగుతుంది.